మాస్ మహారాజా రవితేజ తన నటనతో వెండితెర మీద ఉత్సాహం తీసుకొస్తాడు. తన ఎనర్జీని ఫాలో అయ్యే కుర్ర హీరోలు ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ బెంగాల్ టైగర్ తీశాడు. తర్వాత ఆయన నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నా అని ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో చెప్పాడు. తర్వాత ఆ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మరో 4 సినిమాలకు రవితేజ డేట్స్ ఇచ్చాడని, మొత్తం 5 సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నాడని టాలీవుడ్ చెప్పింది. కానీ ఆ 5 సినిమాలు కుదరకపోవడం వల్ల లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ సినిమాలు ఆగిపోయాయి. రవితేజ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఆతృతగా చూస్తున్న సమయంలో రవితేజ షాక్ ఇస్తూ 2 ఏళ్ల పాటు సినిమా చేయనని ఒక నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. తన జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, నా కష్టానికి నా ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిందని, అందుకు నా ఫ్యామిలీతో 2 ఏళ్లు ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం రవితేజ తాయిలో ఉన్నాడు. తర్వాత అటు నుండి వేరే దేశం వెళ్తాడని సమాచారం. ఈ 2 సంవత్సరాలు రవితేజ ఫ్యాన్స్ రవితేజను తెర మీద చూడకుండా ఎలా ఉంటారో.